ప్రజలందరికీ పెద్దలందరికీ నా విన్నపం తెలియజేస్తున్నాను. దయచేసి మీరు ఈ న్యూస్ చూసి విని బాగుపడతారని, దాని గురించి ఆలోచించి మీరు అట్లాంటి పనులు ఇంకొకసారి చేయమని మీరు మనసులో అనుకుంటారని నేను కోరుకుంటున్నాను. కానీ ఒకటి ప్రజలందరికీ తెలియజేయడం ఏమంటే, ఇప్పుడు జరిగే పరిణామాలు ఎంత ఘోరంగా ఉన్నాయంటే అంత ఘోరంగా ఉన్నాయి. ఈ ఆర్బీఎల్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు, ప్రైవేట్ బ్యాంకులు చాలా ఉన్నాయండి. ఇండస్ఇండ్ బ్యాంక్ అని, సుందరం బ్యాంక్ అని, ఏవేవో బ్యాంకులు ఇప్పుడు కొత్తగా వచ్చినాయి. ఆర్బీఎల్ బ్యాంక్ ఒకటి కొత్తగా వచ్చింది. ఆ బ్యాంకు నుంచి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే క్రెడిట్ కార్డులు తీసుకుంటే మాత్రం మీరు ఆత్మహత్యలు చేసుకొని సావాల్సిందే. వాడు నెల రోజులకి 15 రోజులకి రోజుకి ₹31 35 పైసలు, 100 రూపాయలకి ₹1 35 పైసలు ఇంట్రెస్ట్ వేస్తున్నాడు. ఇంట్రెస్ట్ వేసి 100 రూపాయలకి 40-30 రోజులకు 900 రూపాయల బిల్లు వేసాడు, ఇంట్రెస్ట్ వేసాడు. ఎంత దొంగ నా కొడుకులంటే అంత దొంగ నా కొడుకులు డబ్బులు సంపాదించుకోవడానికి ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు, ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు, ప్రజల బ్రతుకులతో ఆడుకుంటున్నారు. ఎంత దొంగ నా కొడుకులంటే దొంగతనానికి విపరీతంగా దొంగ సంపాదన సంపాదించుకోవడానికి ఇది బాగా ఈజీ అయిపోయింది. మేడం, మీకు ఆర్బీఎల్ కార్డు మీకు ఏమన్నా అవసరం ఉందా? మంచితనంగా అడిగి ఒక కార్డు ఇచ్చి, ఆ కార్డు తర్వాత మళ్ళీ కార్డులు ఇచ్చి, ఆ కార్డులకి ఈ కార్డులకి లింకులు పెట్టి, అది క్యాన్సిల్ అయితే ఇది క్యాన్సిల్ అవుతుంది, అది క్యాన్సిల్ కాకపోతే ఇది క్యాన్సిల్ కాదు, దాని మీద ఇంత బిల్లులు వేసి ఈ విధంగా బీభత్సం చేసి ప్రజల్ని మొత్తం సర్వనాశనం చేస్తున్నారు. ఈ ఆర్బీఎల్ దొంగ నా కొడుకులు విపరీతంగా తిట్టిపోస్తున్నాను ఇప్పుడైతే నేను. మీరు ఏమన్నా అనుకోండి, దొంగ నా కొడుకులు అంటే అంత దొంగ నా కొడుకులు డబ్బులు సంపాదించుకోవడానికి మాత్రమే మీరు ఆలోచిస్తున్నారు. కానీ ప్రజల జీవితాలు ఏమైపోతాయి, వాళ్ళ బ్రతుకులు ఏమైపోతాయి, వాళ్ళ ఏ విధంగా రోడ్డు మీద పడతారన్న ఇంగిత జ్ఞానము, బుద్ధి, సిగ్గు, శరం, శివునెత్తులు ఏ నా కొడుకు లేదు. ప్రతి ఒక్కరూ డబ్బులు సంపాదించుకోవాలన్న ఆలోచన తప్ప, ప్రజలు కూడా వస్తున్నాయి కదా అని చెప్పని తేరగా తీసుకోవడాలు, తీసుకోకపోతే కట్టకపోవడాలు, పరిస్థితులు బాగోలేక కట్టకపోయేటప్పటికి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు ఈ చెత్త ముండా కొడుకులు. దయచేసి ప్రజలందరూ కూడా కనివిప్పు తెలుసుకొని కన్నులు తెరిచి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఆర్బీఎల్ బ్యాంకు, ఈ ప్రైవేటు ఈ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో ఆ బ్యాంకుల్లో ఎవరు కూడా క్రెడిట్ కార్డులు కానీ పర్సనల్ లోన్లు కానీ తీసుకుంటే వాళ్ళ జీవితాలు నరకమే, వాళ్ళ జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయి. మనం వాడాల్సింది ఎస్బీఐ బ్యాంకు, మనకు కావాల్సింది యూనియన్ బ్యాంకు, సెంట్రల్ బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇలాంటి బ్యాంకుల్లో మనం ఎంత తీసుకున్నా, ఏం చేసుకున్నా, ఎన్ని లోన్లు తీసుకున్నా మనకు అంత ఇంట్రెస్ట్ పడదు, అంత ప్రాబ్లం ఉండదు. ఈ బజాజు, ఈ ఆర్బీఎల్, ఈ బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకుల జోలికి మాత్రం దయచేసి ప్రజలారా మీకు పదే మొక్కుతున్నాను. మిమ్మల్ని అందరినీ నేను వేడుకుంటున్నాను. దయచేసి మీ జీవితాలు మాత్రం నరకంలో పడకండి. ఈ లోన్ల మీద, ఈ క్రెడిట్ కార్డుల మీద మోజుతోన జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయి అందరికీ. దయచేసి మీరందరూ కూడా చల్లగా ఉండాలని కోరుకోవడమే. ఎందుకంటే అనుభవం కొద్దీ నేను చెప్తున్నాను. దయచేసి మీరు ఈ ఆర్బీఎల్ బ్యాంకు, ప్రైవేటు బ్యాంకులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రైవేటు బ్యాంకుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు క్రెడిట్ కార్డులు కానీ పర్సనల్ లోన్లు కానీ తీసుకోకండి. తీసుకుంటే మీరు కాదు కదా, మీ పిల్లల జీవితాలు కూడా నాశనం అయిపోతాయి. వాళ్ళు పెట్టే టార్చర్లు, వాళ్ళు పెట్టే హింసలు భరించలేక మనము ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోవాలి. రూపాయి ఇంట్రెస్ట్ చేస్తున్నాడు వాడు, రూపాయి ఇంట్రెస్ట్ చేస్తున్నాడు. ఎంత దుర్మార్గం ముండా కొడుకులో చూసుకోండి. ప్రతి ఒక్కరు మోసపోతున్నారు వీటి వల్ల. అందుకే ప్రజలందరికీ తెలియజేయడానికే నేను ఈ న్యూస్ చెప్తున్నాను. దయచేసి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్బీఎల్ బ్యాంకు చాలా మోసం, అన్నిటికంటే కూడా అన్నీ కూడా ప్రైవేట్ బ్యాంకులన్నీ కూడా మోసమే. ప్రైవేట్ బ్యాంకుల జోలికి మీరు వెళ్ళకండి దయచేసి బాబు. సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు కానీ, మామూలు ఉద్యోగాలు కానీ, బిజినెస్లు చేసుకునే వాళ్ళు కానీ, మామూలు ఎవరైనా సరే దయచేసి అడుక్కు తిన్నా పర్వాలేదు, అంత లేకుంటే రోడ్డు మీద బట్ట వేసుకొని
ఒక 10 రూపాయలు అడుక్కొని ఆ పూటకి కడుపు నింపుకున్నా పర్వాలేదు, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి లోన్లు తీసుకుని వీళ్ళ జోలికి పోయి బ్యాంకుల్లో సిబిలు పోతున్నాయి, బ్యాంకులో మాటలు పోతున్నాయి, పోలీస్ స్టేషన్లకు ఎక్కడాలు, జీవితాలు నాశనం అయిపోయి బజార్లకు ఎక్కుతున్నాయి బ్రతుకులన్నీ కూడా. దయచేసి బాబు, మేడంలు కూడా చెప్తున్నాను, ఆడవాళ్ళకి చెప్తున్నాను, మగవాళ్ళకి చెప్తున్నాను, దయచేసి నేను అనుభవం మీద చెప్తున్నాను, దయచేసి గుండె ధైర్యం తెచ్చుకోవాలి అంతే తప్ప, లేకుంటే కూరలో పప్పులోకి ఉప్పు లేకపోయినా పర్వాలేదు, అన్నంలోకి కూర లేకపోయినా పర్వాలేదు, గంజి పోసుకొనైనా తినాలి అంతే తప్ప ఈ బ్యాంకుల జోలికి వెళ్ళకండి, ఈ బ్యాంకుల్లో అప్పులు చేయకండి, క్రెడిట్ కార్డులు తీసుకోకండి, తీసుకొని మీ జీవితాలు నరకం చేసుకోకండి బాబు. దయచేసి చెప్తున్నాను, మీరు నా మాట ఆలకించండి. మీ అందరికీ కూడా మీ 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 మొత్తము ఈ ఎప్పుడైతే ఈ మన భారతదేశం కానీ, ఒకవేళ ఇండియా అవనివ్వండి, మన మన ప్రపంచమే అవనివ్వండి, ఎందుకంటే వీళ్ళ వల్ల జీవితాలు బ్రతుకులు జీవితాలు ప్రాణాలు పోతున్నాయి, జీవితాలు నాశనం అయిపోతున్నాయి, బజార్ను పడుతున్నారు. అప్పులు చేసి ఉన్న బంగారం పోగొట్టుకొని, ఉన్న సొమ్ములు పోగొట్టుకొని బ్రతుకులు కూడా బజార్లోకి ఎక్కుతున్నాయి. ఎవరిని నమ్మి మీరు డబ్బులు ఇవ్వకండి, డబ్బులు తీసుకోకండి. మీ దగ్గర ఉంటే తినండి, లేకపోతే పస్తులు పడుకోండి అంతే తప్ప అప్పు చేసి పప్పు కూడు వద్దు. మన జీవితాలు బాగుండాలనంటే మనం జాగ్రత్తగా మసులుకోవాలి, అప్పు చేయకుండా ఉండాలి. కానీ ఆర్బీఎల్ కానీ ప్రైవేట్ బ్యాంకులు ఎవడైనా సరే దొంగన కొడుకులు వాళ్ళు గుడ్డలు తీసుకొని నరకాల వాళ్ళని, ఇంత ప్రజల్ని పీక్క తినే నా కొడుకుల్ని చెప్పు తీసుకొని కొట్టాలి, బాగా బజార్లకు లాగి కొట్టాలి అట్లా నా కొడుకుల్ని. వాటి వల్ల మనకు ఒక్క చెక్ బౌన్స్ అయినా కూడా సిబిల్ పోతుంది, లోన్లు రావు. మనకి ఎంత నరకం అనిపిస్తున్నామంటే అంత నరకం అనిపిస్తున్నాం, అంత నరకం చూడాల్సి వస్తుంది. దయచేసి బాబు, మీ అందరికీ కూడా చేతులెత్తి దండం పెడుతున్నాను, నమస్కరిస్తున్నాను. ఎవరు కూడా దయచేసి మీరు ఆర్బీఎల్ బ్యాంకులు ప్రైవేట్ బ్యాంకులు ఏవైనా సరే వాటి జోలికి వెళ్లకుండా మీ బ్రతుకులు కాపాడుకోండి, మీ సంసారాలు కాపాడుకోండి, మీ పిల్లలను కాపాడుకోండి, మీ జీవితాలను కాపాడుకోండి. దయచేసి నా మాటలు ఏమైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చేయకపోయినా పర్వాలేదు, దానికోసం నేను బాధపడట్లేదు. ప్రజలందరూ బాగుండాలి, ప్రజలందరూ సంతోషంగా ఉండాలి, వాళ్ళ బ్రతుకులు బాగుండాలి. మనం కారం వేసుకొని అన్నం తిన్నా పర్వాలేదు కడుపుకి, కానీ అప్పులు వద్దు, ఈ ఘోరాలు వద్దు, ఈ నేరాలు వద్దు, ఇవి వద్దు, వీటికన్నిటికీ దూరం ఉంటే చాలా మంచిదని చెప్పని ప్రజలందరినీ కోరుకోవడం జరుగుతుంది. దయచేసి బాబు, మీరందరూ కూడా చల్లగా ఉండాలని నేను ఆశీర్వదిస్తున్నాను, చల్లగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక తల్లిలాగా మీకు అందరికీ కూడా నేను చెప్తున్నాను. దయచేసి మీరందరూ కూడా ఇట్లాంటి వాటి జోలికి పోకుండా జాగ్రత్తగా మసులుకుంటే, జాగ్రత్తగా ఉంటే బాగుంటుందని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు.